గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రస్తుతం నేను కూకట్పల్లిలోని ఈనాడు కాలనీలో అయితే ఉన్నాను. గత నెల 24న అనుమానాస్పద స్థితిలో ఒక సుధీర్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో కంప్లైంట్ మాకు వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సుధీర్ రెడ్డి ఇతని మీద చనిపోవడం వెనక మాకు అనుమానం ఉంది, భార్య మీద అనుమానం ఉంది అని చెప్పడంతో సో ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది. నిజాలు అనేవి ఏంటివి అని భార్య ప్రసన్న చున్నీతో ఉరిదీసి సుధీర్ రెడ్డిని చంపినట్టుగా తెలుస్తుంది. చనిపోక ముందు 24న ఆయన చనిపోవడం జరిగింది. 24కు 1 వీక్ ముందే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో నా భార్య నా మీద చంపడానికి ప్లాన్స్ చేస్తుంది, నాకు నా భార్య నుంచి ప్రాణహాని ఉంది అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రాతపూర్వకంగా. సో కంప్లైంట్ ఇచ్చిన వారం రోజులకే ఈ ఇన్సిడెంట్ జరగడం జరిగింది. చాలా ఆశ్చర్యంగా, అసలు ఇలాంటి ఇన్సిడెంట్లు అంటే గతంలో చాలా చూసాము. భార్యలు భర్తలను చంపడము, విలాసాల కోసము, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకొని ఈ విధంగా చేయడము చాలా చూసాము. కానీ ఈ ఘటన చాలా లేటుగా వెలుగులోకి రావడం జరిగింది. ప్రసన్న కుమారి జల్సాలకు అలవాటు పడి తన ప్రియుడితో ఉండి ఆ ప్రియుడితో అడ్డుగా వస్తున్నాడని చెప్పేసి సుధీర్ రెడ్డి సో ఈ విధంగా ఆలోచించి చున్నీతో గుర్తు బిగించి చంపింది అని అయితే వివరాలు తెలుస్తున్నాయి. ఈ విధంగా చేసి మళ్ళీ ఏం తెలియనట్టు అనుమానాస్పదిలో చనిపోయాడు, నాకేం తెలియదు, పొద్దున్నే లేచేలోపు ఆయన చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో వాళ్ళ బంధువులకి అలమైతే అనుమానం వచ్చింది. సో వెంటనే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మొత్తం పోలీస్ వాళ్ళు ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ స్టైల్లో ఇంట్రాగేషన్ చేస్తే మొత్తం నిజాలన్నీ బయటికి రావడం జరిగింది. సో దానికి సంబంధించిన అపార్ట్మెంట్ దగ్గర మనం ఉన్నాము, ఒకసారి చూడొచ్చు. 4th ఫ్లోర్ లో అయితే ఇన్సిడెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈనాడు హైట్స్ అని మీకు కనిపిస్తుంది కదా, 4th ఫ్లోర్ లో ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. సో ఆమె పక్క ప్లాన్ తోనే ఈ మర్డర్ చేసిందని క్లియర్ గా అర్థమవుతుంది. సో విలాసాలకి జల్సాలకి అలవాటు పడి ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు ఎక్కువగా పెట్టుకొని అనవసరంగా వాళ్ళ లైఫ్ భర్తల్ని చంపడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఇష్టం లేనప్పుడు వదిలేసి వెళ్ళిపోతే అయిపోతుంది, కానీ చంపడము, తర్వాత పోలీస్ స్టేషన్లో వెళ్ళి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడమే జరుగుతుంది. సో ఇలాంటి ఇన్సిడెంట్లు రెగ్యులర్ గా మనం చూస్తూనే ఉన్నాము. ప్రస్తుతం సుధీర్ రెడ్డి వాళ్ళ అక్క గారిని ఒకసారి కాల్లోకి తీసుకుందాము. అసలు ఇన్ఫర్మేషన్ ఏంటి అని క్లియర్ గా కనుక్కోవడానికి సరే వాడికి కాల్ చేసి కనుక్కుందాము. హలో మేడం, ఇది సుధీర్ రెడ్డి వాళ్ళ సిస్టర్ మాట్లాడుతున్నారండి. మేడం అసలు ఏం జరిగింది మేడం? లాస్ట్ మంత్ 24th కి ఆయన అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది కదా, ఏం జరిగింది మేడం? మీకు ఎలా అనుమానం వచ్చింది? అసలు ఏం కంప్లైంట్ ఇచ్చారు? 23rd నైట్ 12:30కి నాకు కాల్ వచ్చింది సార్. 23rd నైట్ 12:30 ఆ టైంలో కాల్ వచ్చింది. ఓకే. అతని వైఫై చేస్తుంది అనమాట. ఓకే. ఇట్లా సుధీర్ తాగి వచ్చాడు, మంచం కూడా మీద పడి చనిపోయాడు అని అంది. ఓకే. మంచం కూడా మీద పడి చనిపోవడం ఏంటమ్మా అంటేను, లేదు అంబులెన్స్ ఫోన్ చేశాను, అపార్ట్మెంట్ లో వాళ్ళందరూ వచ్చి కూడా గొడవ చేస్తారు, గొడవ అయింది, అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి డిక్లేర్ చేసింది, చనిపోయాడని అని చెప్పింది సార్. ఓకే, అంటే తాగి వెళ్ళినప్పుడు అపార్ట్మెంట్ లో కింద ఇష్యూ అయిందా, గొడవ అయిందా ఏమన్నా? ఇష్యూ లేదు, బయటకు వస్తుంటే తీసుకెళ్లారట సార్. గొడవ పెట్టుకున్నట్టున్నారు. ఓకే. గొడవ జరుగుతుందని బయటకు వచ్చేస్తామని చెప్పి అయితే వాళ్ళ పెద్ద అబ్బాయి లాక్కొని బయట తీసుకెళ్లాడు. ఓకే. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఏం చేశారు మాకు తెలీదు, 12:30కి ఫోన్ చేసింది. ఓకే. ఇట్లా డిక్లేర్ చేశారు, 108కి ఫోన్ చేస్తే అండి, 108కి ఫోన్ చేసి డిక్లేర్ చేయడం ఏంటి, నువ్వే చంపేస్తావు అని మేము అనుకున్నాము, చెప్పాము. ఆ రోజు ఫోన్లోనే చెప్పేసాము. పిల్లలు ఉన్నారా అండి? 2 పిల్లలు సార్. ఓకే, 2 పిల్లలు అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంట్లోనే ఉన్నారు? వాళ్ళే ఉన్నారు, వాళ్ళు 3 ఉన్నారు. ఓకే. జరిగిన తర్వాత మా వాళ్ళని పంపించాము, మేము ఇక్కడ విజయవాడలో ఉన్నాం కదా, మా పిల్లల్ని పంపించాం అన్నమాట. ఏం జరిగింది ఏంటి తెలుసుకోమని పంపించాము. ఓకే. 1:30 ఆ టైంలో వాళ్ళు అక్కడికి వెళ్ళారు సార్. వెళ్ళి చూస్తే వాచ్మెన్ లేపారు. వెళ్ళి వాచ్మెన్ ఇట్లా సుధీర్ రెడ్డి గారు అంటే మా బ్రదర్ బాగా తెలుస్తుంది వాచ్మెన్ కి. ఓకే. ఆ వాచ్మెన్ లేపి ఏంటి ఇట్లా సుధీర్ రెడ్డి గారు ఇట్లా
అయిందంటే ఏంటి 108 వచ్చింది అన్నారు చెప్పింది ఫోన్ లో అంటే లేదు అసలు 108 మీరు ఎప్పుడు మా నన్ను లేపారు వచ్చి నాకు అసలు తెలియదు ఏం 108 కూడా రాలేదని చెప్పాడండి అతను. 108 కూడా రాలేదని చెప్పారు. ఓకే. సరే అని వాచ్మెన్ తీసుకొని పైకి వెళ్ళారు. పైకి వెళ్ళి డోర్ వేస్తుందండి. డోర్ కొట్టారు వీళ్ళు. ఓకే. డోర్ కొట్టి డోర్ తీసిందండి. డోర్ తీసి తనేమో హాల్లో కూర్చొని ఫోన్ చూసుకుంటా కూర్చున్నట్టండి. ఓకే. మా బ్రదర్ ఏమో బెడ్రూమ్ లో మంచం పక్కన పడుకోబెట్టేసి కింద పడుకోబెట్టేసి వీళ్ళేమో ఫోన్ చూసుకుంటా ఉందటండి. అంటే మీ బ్రదర్ అక్కడే ఉన్నారు, అదే రూమ్ లో ఉన్నారు, అట్లా పడిపోయి అలా వదిలేశారు ఆ బాడీని? వదిలేశారు. ఓకే. వీళ్ళు వెళ్ళిందా కూడా అలానే వదిలేసిందండి. ఏం చేయలేదు అమ్మాయి. ఓకే. తర్వాత మా వాళ్ళు 108 ఫోన్ చేసి పోలీసులకి ఫోన్ చేశారు సార్. పోలీసులు ఫోన్ చేస్తే వచ్చి 108 వాళ్ళు అప్పటికే 3 గంటలు అయిపోయింది చనిపోయి అని డిక్లేర్ చేస్తారండి. తర్వాత వాళ్ళు అట్లా తీసుకెళ్లారు. మేము తెల్లారేది వెళ్ళి కేసు పెట్టామండి. ఇక ఇంత దారుణంగా ఎలా ఉంటారండి? భర్తని శవాన్ని పక్కన పెట్టుకొని ఫోన్ చూస్తున్నారు. భార్యను కొడుకు సార్ అంతకుముందు కేసు పెట్టాడు. నా భార్య నా కొడుకు నన్ను చంపేస్తున్నారు, నాకు డెత్ ఇది ఉంది అని కేసు పెట్టాడు. 1 వీక్ ముందే పెట్టారని తెలిసింది. పెట్టారు. వాళ్ళు వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చేసారటండి. నన్ను చంపేస్తారు. మాకు కూడా ఫోన్ చేసి చెప్పాడు కొడుతున్నారని చెప్పి. ఆ రోజు నైట్ భయపడి వచ్చేసాడు, ఇంటికి వచ్చేసాడు, మా ఊరు వచ్చేసాడు. విజయవాడ వచ్చాడు? విజయవాడ కాదండి, వాళ్ళూరు, అమ్మాళ్ళూరు. ఓకే. 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 వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లారండి. వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకేం జరుగుతుంది, గొడవ జరుగుతుందని చెప్పాడండి మాకు. 1 మంత్ ముందే చెప్పాడు. ఇలా అలా చేస్తుంది అమ్మాయి, వాళ్ళిద్దరు నన్ను కొడుతున్నారు, ఒకళ్ళు పట్టుకుంటున్నారు, ఒకళ్ళు కొడుతున్నారు, నాకు భయం వేస్తుంది అన్నాడండి. అంటే మేము వెళ్ళొద్దు, భయం వేసినప్పుడు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండిపో అని చెప్పాము. పంచాయతీ కూడా పెట్టామండి. అమ్మాయి వాళ్ళ డెత్ ఉంది, మాకు వద్దని చెప్పి పంచాయతీ కూడా పెట్టాము. తర్వాత మళ్ళీ వెళ్ళాడండి, కాగితాలు తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంకా 20 days 15 days ఇచ్చేసాడండి. ఇంకా అది కొడుకు పాత్ర కూడా ఉంది సార్. కొడుకు పాత్ర మెయిన్ వాడు ఉన్నాడండి. వాడిని మాత్రం తప్పించారు. వాడిని కూడా అరెస్ట్ చేయాలి సార్. అది కూడా చేయాలి, అరెస్ట్ చేయాల్సింది వాడిని కూడా. అదేనండి, సుధీర్ రెడ్డి గారు అంత బలంగా ఉన్నారు. ఒక భార్య అతన్ని ఎలా చంపిందన్న అనుమానాలు కూడా ఉన్నాయి అందరికి. సో కానీ ఇంత దారుణంగా ఉన్నప్పుడు కొంచెం అంటే ముందే రియాక్ట్ అయ్యి కొంచెం జాగ్రత్త పడాల్సిందండి. జాగ్రత్త పడాలి సార్. నేను చెప్పాను సార్, ఇక్కడ ఉండమని చెప్పాను సార్. అమ్మాయి ఒకటే ఫోన్ మీద ఫోన్ అమ్మాయి వచ్చి మరీ తీసుకెళ్లిపోయింది సార్. అంటే ఈమె మీద ఏమన్నా అనుమానాలు ఉన్నాయండి? అంటే వేరే ఏమన్నా ఎవరన్నా ఉన్నట్లు ఏమన్నా మీకు అనుమానాలు ఉన్నాయా? అనుమానాలన్నీ పోలీస్ ఎంక్వైరీలు తెలియాల్సిందే సార్. మాకైతే మా సైడ్ అయితే ఎవరు లేరు. ఓకే. మాకు తెలిసిన వాళ్ళు అయితే ఎవరు లేరు, మా చుట్టాలు కూడా ఎవరు లేరు సార్. అటు సైడ్ ఎవరైనా ఉన్నారేమో మాకు తెలీదు ఇంకా. ఓకే. అమ్మాయి ఒక్క దాని వల్ల అయితే కాదు సార్. అబ్బాయి కొట్టాడండి ఒకసారి. అతనే కొట్టాడు, మా ముందే కొట్టాడు. ఓకే. కొట్టాడు పిల్లాడు. కొట్టి నేను చంపేస్తానని కూడా అన్నాడండి. వయసు ఎంత ఉంటుందండి వాళ్ళ అబ్బాయికి? వయసు ఎంత ఉంటుంది? 16 years అనుకోండి సార్. 16 years. ఇంటర్ సెకండ్ ఇయర్. అతను తల్లి ఇద్దరు, ఒక కొడుకు ఒక తల్లి అంతేనండి? అదే వాళ్ళ మదర్ ఇద్దరు కలిసి భయం ఉందని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు ఏమన్నప్పుడు యాక్షన్ తీసుకున్నారండి దాని గురించి? అమ్మాయిని అరెస్ట్ చేశారండి నిన్న. ఓకే. అమ్మాయిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు కాదు, ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు సారీ సార్ అర్థం కాదు. అంటే ఫస్ట్ లో కంప్లైంట్ ఇచ్చాడు కదా 1 week ముందు, వీళ్ళు నన్ను కొడుతున్నారు అది ఇది అని చెప్పేసి. అబ్బాయి భార్య ఇద్దరి మీద పెట్టాడు. ఓకే. అబ్బాయి వాడు మా మిస్సెస్ ఇద్దరు అని చెప్పి పెట్టాడు సార్. ఓకే. ఓకే. పెట్టాడు. మాకు కూడా చెప్పాడు చంపేస్తున్నాను. మాకు నైట్ ఫోన్ చేసి చెప్పాడు. నైట్ అంటే ఆ రోజు కాదు, ముందు 1 month ముందు మాకు అంత వాళ్ళతో ఘర్షణ ఏంటి అనేది మొత్తం క్లారిటీగా చెప్పాడు మాకు. ఓకే. సో ఇప్పుడు మరి మొత్తానికి మీరు ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారండి? ఇన్సిడెంట్ జరిగింది, మీ తమ్ముడిని కోల్పోయారు. కానీ న్యూస్ లో ఇద్దరు రావట్లేదు కదండి. వాళ్ళ మదర్ ని ఒక్కళ్ళనే చూపిస్తున్నారు, ఆమె చేసింది అని అంటున్నారు. అదే తెలియట్లేదు మాకు. నేనైతే ఇద్దరి మీద పెట్టాను. ఓకే. నాకు ఫుల్ డౌట్ ఉంది కొడుకు మీద కూడా డౌట్ ఉంది. ఫుల్ డౌట్ ఉంది. ఓకే. మీరు వెళ్ళినప్పుడు సిచ్యువేషన్ మొత్తం అంటే ఏమన్నా దాడి చేసినట్లుగా ఏమన్నా కనిపిస్తున్నాయండి అక్కడ సిచ్యువేషన్? రూమ్ చూసినప్పుడు ఒంటి నిండా దెబ్బలు ఉన్నాయి సార్.
ఒంటి నిండా దెబ్బలు ఉన్నాయి. పోస్ట్ మాస్టర్ లో కూడా ఆ రోజే చెప్పేశారు గొంతులూరి చంపేశారని. గొంతులను చంపారని చెప్పేశారు. గొంతు దగ్గర గాయం కూడా కనిపించింది. ఆ రోజు డాక్టర్ గారు కూడా చెప్పాడు మాకు గొంతు ఇట్లా నురిమారు, దాని వల్ల చనిపోయాడు అని చెప్పారు. సరే ఒంటి నిండా కూడా దెబ్బలు, చాలా దెబ్బలు ఉన్నాయి సార్. ఓకేనండి. సో ఇది పరిస్థితి. ఇంత దారుణంగా ఒక తల్లి కొడుకు కలిసి సుధీర్ రెడ్డి అనే ఒక పర్సన్ ని ఇంత దారుణంగా చంపడం జరిగింది. సో ఇప్పుడు వివరాలు అయితే వాళ్ళ అక్క చెప్పిన ప్రకారం అయితే కొడుకు కూడా ఉన్నారు ఇందులో, కానీ ఎందుకు ఆయన బయటికి చూపించట్లేదు. కంప్లైంట్ అయితే ఇద్దరి మీద పెట్టామని తెలుస్తుంది. ఆనవాళ్ళు మాత్రం అన్ని అబద్ధాలు చెప్పేసి ఒక భర్త శవాన్ని పక్కన పెట్టుకొని ఫోన్ చూస్తూ కూర్చుండిపోయింది అర్ధరాత్రి 1:30 ఆ టైంలో. ఇంత దారుణంగా తయారైంది సమాజం. ఇంత దారుణంగా ఎలా ఉంటారు జనాలు అసలు అర్థం అవ్వట్లేదు. సో వాళ్ళ మీద క్రిటికల్ గా యాక్షన్ తీసుకొని లీగల్ గా వెళ్ళాలని చెప్పేసి అయితే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.